మన ప్రియుడు మన రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. చాలా నెలల తర్వాత వాక్యం చెప్పబోతున్నాను. నేను నెలలే గడిచినది. వాక్యం మెయిన్ అంశం ఏంటంటే ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఒకళ్ళేమో మోషే, ఇంకొకళ్ళిద్దరు మోషే వాళ్ళ అన్న పేరేంటి? అహరోన్. వీళ్ళిద్దరు గురించి చెప్తాను. ఇజ్రాయేలీల గురించి కూడా కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. దేవుడి యొక్క సేవ చేయటానికి దేవుడు ఒక గోత్రికులని ఎంచుకున్నాడు. ఎవరు వాళ్ళు? దేవుని సేవ చేయడానికి ఎగ్జాక్ట్ గా ఎవరిని? లేవీయుల్ని ఎంచుకున్నాడు. వాళ్ళని ఎందుకు ఎంచుకున్నాడు? వాళ్ళొక్క గోత్రమే ఉందా ఇజ్రాయేలీల్లో? ఎంతమంది ఉన్నారు? 12 గోత్రాల్లో లేవీని మాత్రమే ఎందుకు ఎంచుకున్నాడు దేవుడు? ఒక సంఘటన జరిగింది. దానికి కారణాలు నేను చాలా రకాలుగా ఆలోచించాను. ఎందుకు వాళ్ళని ఎంచుకున్నాడు దేవుడు, మిగతా వాళ్ళు ఏం తప్పు చేశారు అనేది మనం ఈరోజు కొంత భాగాన చూద్దాం. అసలు ఈ లేవి ఎవరికి పుట్టినటువంటి వ్యక్తి? లేవి అనే ఒక వ్యక్తి, ఈ ఇజ్రాయేలీయుడు ఎవరికి పుట్టాడు? రాహేలుకి పుట్టాడా? లేయాకి పుట్టాడా? ఎవరికి జన్మించింది ఇతను? ఒకసారి చూద్దాం. ఆదికాండము 29వ అధ్యాయము 34వ వచనం చూస్తే, ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండెను, అతనికి ముగ్గురు కుమారులను కంటిననుకొనెను, అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. అయితే ఫస్ట్ పుట్టిన కుమారుడి పేరు రూబేను. రూబేను తర్వాత షిమ్యోను తర్వాత 3వ కుమారుడు ఈ లేవి. అయితే ఈ లేవి ప్రజలను వాళ్ళ తండ్రి అయినటువంటి యాకోబు కొన్ని దీవెనలు ఇస్తాడు వాళ్ళకి. ఆ వాక్యాలు చదివాక అవి దీవెనలా లేదా శాపాలా అనేవి మీరు చెప్పాలి. ఒకసారి ఆ వాక్యం చూద్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 5వ వచనం నుంచి చూస్తే మనకు కొన్ని వాక్యాలు లేవి గురించి కనబడతాయి. షిమ్యోను లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు. నా ప్రాణమా వారి ఆలోచనలలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రతయు కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించదను, ఇజ్రాయేలీలో వారిని చెదరగొట్టెదను. ఈ ఒక్కళ్ళనే యాకోబు అన్నాడు, ఇజ్రాయేలీల నుంచి మిమ్మల్ని తీసేస్తాను, మిగతా వాళ్ళందరికీ మంచిగా దీవెనలు ఇస్తాడు. వీళ్ళనొక్కళ్ళని ఎందుకు అలా వేరు చేశాడు? ఇంకా మరి కోపం ఎక్కువగా ఉన్న వాళ్ళు దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడు చెప్పండి? అంటే దేవునికి ఇష్టమా? దేవుడే అంటాడు ఏమని? కోపపడ్డు కానీ పాపం చేయదు, అసలు కోపమే పడకూడదు అంటారు. మరి ఈ కోపంగా ఈ జనాంగాన్ని ఎందుకు తీసుకున్నాడు దేవుడు? ఎందుకు అని అంటే వీళ్ళు విసర్జింపబడిన జనం. 12 మంది గోత్రికుల్లో వీరికి సపరేట్ గా యాకోబు ఒక బిరుదిచ్చాడు.
వీళ్ళు ఎలాంటి మనుషులు? కోపం కలిగిన వాళ్ళు. వీళ్ళని నేను ఇజ్రాయేలీల నుంచి విభజించేస్తున్నాను, వీళ్ళని దూరం చేస్తున్నాను. ఈయన ఇచ్చిందంట మళ్ళీ ఏంటివి? దీవెనలు. ఇక్కడ ఆఖరిలో చూస్తే 28వ వచనం చూస్తే ఇవన్నీ ఇవన్నీ ఇశ్రాయేలు 12 గోత్రములు, ఇవన్నీ ఇజ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే. ఏం చేశాడంట? వాళ్ళ తండ్రి దీవించాడంట. లేవి గోత్రాన్ని దీవించాడా? దాన్ని దీవెన అంటారా? దేవుడు లేవీయులను ఎంచుకొనుటకు మొదటి కారణం ఏంటి అని అంటే, తన తండ్రి వాళ్ళని విభజించాడు, వాళ్ళని వేరుగా చూశాడు. అందుకనే దేవుడు మొదటిగా వాళ్ళు చేయబట్టుకున్నాడు. ఎవరు చెయ్యి? లేవీయులది. వాళ్ళని ఎందుకు ఎన్నుకున్నాడు అనడానికి మొదటి కారణం, వాళ్ళ తండ్రి వాళ్ళని విభజించటం వల్ల ఆయన చేరదీసుకున్నాడు. తర్వాత మోషేకి ఈ విషయాలన్నీ తెలియజేస్తాడు. ఎవరి గురించి? లేవీయుల గురించి. లేవీయుల బదులు అంటే యాజకుడుగా ఎవరుంటారు? అహరోను గారు ఉంటారు. అహరోనుని అడగకుండా, అహరోను అనుమతి తీసుకోకుండా దేవుడు కొన్ని మాటలు చెప్పివేస్తాడు మోషేతో. తనకు అభిషేకం ఇవ్వు, తన కొడుకు ఎలియాజరు, వీళ్ళందరూ కూడా అభిషేకం తీసుకోవాలి, వీళ్ళందరికీ యాజక సేవ చెయ్యాలి. లేవీ సంఘాన్నే నేను మొదటిగా ఏం చేసుకున్నాను? ఏర్పరచుకున్నాను. వాళ్ళు మాత్రమే చేయాలి యాజక సేవ అని దేవుడు ముందుగానే నిర్ణయం తీసేసుకున్నాడు. తర్వాత మోషే వచ్చి ఇజ్రాయేలీలందరికీ బోధించాడు. మరి యాజక సేవ చేయటానికి దేవుడు ఎవరిని ఒప్పుకున్నాడు? లేవీయులను ఒప్పుకున్నాడు. కాబట్టి మీరందరూ లేవీయులు అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు? లోపలికి, ప్రత్యక్షపు గుడారంలోనికి మీరు వెళ్ళకూడదు. మరొక కారణం చూద్దాం లేవీయులను ఎంచుకోవటానికి ఏంటంటే, వీళ్ళు మరొక కారణం చూస్తే నిర్గమాకాండము 32వ అధ్యాయము, నిర్గమాకాండము 32వ అధ్యాయము. ఇక్కడ ఉన్న వాక్యం నేను ఒకసారి వివరణ చెప్తాను. ఇక్కడ మోషే ఇంతకు ముందు ఎక్కడికి వెళ్తాడు అంటే, దేవుని దగ్గరికి, కొండ దగ్గరికి మాట్లాడడానికి వెళ్తాడు, సీనాయి పర్వతం దగ్గరికి. వెళ్ళి కొన్ని రోజులు అక్కడే ఉంటాడు. ఎన్ని రోజులని రాయబడింది? 40 దినాలు ఉన్నాడు అక్కడ. ఈ 40 దినాలు తను అక్కడే ఉన్నాడు. ఈ ఇజ్రాయేలీ ప్రజల దగ్గర ఎవరున్నారు? అహరోను పెద్దలు ఉన్నారు. అయితే ఈ అహరోను దగ్గరికి వచ్చి ఇజ్రాయేలీలు అంటారు, ఆయన ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలీదు, ఆయన తడువు చేస్తున్నాడు రావడానికి. కాబట్టి నువ్వేం చేయాలి? మా కోసం ఏం చేయాలి? ఒక తోడను రెడీ చేస్తే మేమేం చేస్తాం? మిమ్మల్ని ఐగుప్తు దేశంలో నుండి తీసుకువచ్చింది ఈ దూడ అని చెప్పి దానికి మొక్కుతా ఉన్నాడు. అప్పుడు అహరోను, ఓకే, వెళ్ళి మీ చౌలీలు, మీ దండలు అన్నీ తీసుకురండి నా దగ్గరికి అన్నాడు. తీసుకొచ్చాడు, అన్ని కాల్చి దూడం చేశారు, అంతా అయిపోయింది. మరి అహరోనికి తెలీదా ఎక్కడికి వెళ్ళాడో మోషే? తెలుసా తెలీదా? ఒక మాటను చూద్దాం ముందు. నిర్గమాకాండము 19వ అధ్యాయము, నిర్గమాకాండము 19వ అధ్యాయము 23వ వచనము. మోషే యెహోవాతో ప్రజలు సీనాయి పర్వతము ఎక్కలేరు, నీవు పర్వతమునకు ఎరలను ఏర్పరచి దాని పరిశుద్ధపరచవలనని నాకు ఖండితముగా ఆజ్ఞాపించితివనెను. తర్వాత అందుకు యెహోవా, నీవు దిగి వెళ్ళుము, నీవును నీతో అహరోనును
ఎక్కి రావాలి. ఎక్కి రావాలి. నువ్వు ఒక్క నిమిషం ఆగు. దేవుడు ఎవరెవరిని పిలిచాడు? మోషే ఒక్కడినే నువ్వు రా అన్నాడా? అహరోను కూడా పిలిచాడు. మరి అహరోను కొండ మీదకి వెళ్తే ఇక్కడ ఉంది, ఈ అహరోను ఎవరు చెప్పాలి? ఈ అహరోన్ని దేవుడు ఏమన్నాడు? నువ్వు దిగి వెళ్ళి మోషేని నువ్వు దిగి వెళ్ళు, ఎవరిని తీసుకురా నీతో పాటు? అహరోన్ను కూడా పైకి తీసుకురా. మరి కొండ మీద అహరోను ఉంటే ఇజ్రాయేలీలతో మాట్లాడిన అహరోను ఎవరు? ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే అహరోను కొన్ని రోజులే ఉంటాడు అక్కడ. ఎక్కడ? కొండ మీద కొన్ని రోజులు ఉన్న తర్వాత దేవుడు అంటాడు, నువ్వు కిందకి వెళ్ళి అహరోన్ని కిందే ఉంచి నువ్వు ఒక్కడవే పైకి రా. ఇజ్రాయేలీని అహరోనికి అక్కడున్న ప్రధానులకి అప్పచెప్పించి నువ్వు ఒక్కడవే పైకి రా, నీతో నేను మాట్లాడాలి అంటాడు. ఆ వాక్యం చూద్దాం ఒకసారి. నిర్గమకాండము 24వ అధ్యాయము 13వ వచనం. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవరికైనాను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. కాబట్టి మోషే దేవుడు పిలిచినప్పుడు మోషేతో పాటు అహరోను వెళ్ళాడు, కొండ మీదకు వెళ్ళాడు, దేవునితో మాట్లాడాడు. తర్వాత దేవుడు ఏమని చెప్పాడు? మోషే నువ్వు ఒక్కడవే రా, అహరోన్ని కిందే ఉంచాను. సరే, నేను ఆ కింద ఉన్నప్పుడు ఇప్పుడు అహరోనికి తెలుసా తెలీదా మోషే ఎక్కడికి వెళ్ళాడు? తెలుసు. కానీ ఇక్కడ ప్రజలు మోషే ఎక్కడికి వెళ్ళాడో మాకు తెలియదు అన్నప్పుడు ఈ అహరోను ఏం చేయాలి? ఏం చెప్పాలి అని చెప్పాలి. కానీ చెప్పాడు అన్నమాట? ఏం చెప్పాడు? ఏం చెప్పలేదు. వెళ్ళి బంగారం తీసుకురండి, దూడం చేద్దాం, పూజిద్దాం దాన్ని అని. అప్పుడు మోషేకు కోపం వచ్చి అహరోను ఒక మాట అంటాడు. రెండవ వాక్యం చూద్దాం. నిర్గమకాండము 32వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు మోషే నీవు ఈ ప్రజల మీదకి ఈ గొప్ప పాపము రప్పించినట్లు వారు నిన్ను ఏమి చేసినని అహరోను అడుగగా, అహరోను నా ఏలినవాడా, నీ కోపము మండనీయకుము, ఈ ప్రజలు దుర్మార్గులను మాట నీ వెరుగుదు. వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయము, ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన వాడగు ఈ మోషే ఏమాయనో మాకు తెలియదన్నది. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని వేయగా ఊడదీసి తెండని చెప్పి తిని, నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయన. నేను ఒక్క నిమిషం ఆగుదాం. తను ఏం చెప్తున్నాడు? తను చేసిన తప్పు ఒప్పుకుంటున్నాడా? అసలు నేనేం తప్పు చేశాను, నా మీద నువ్వు కోప్పడద్దు. నేనేం చేశాను? వాళ్ళు వచ్చారు, మరి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చిన దేవత ఎవరన్నారు, అది చేసి పెట్టాను, నా తప్పు ఏముంది అంటే అహరోనికి తెలియదా మోషే ఎక్కడికి వెళ్ళాడు? బాధ్యత తప్పు చెప్పే వెళ్ళాడు. అయినా ఇలాంటి ప్రజల్ని ఎందుకు ఎన్నుకున్నాడండి దేవుడు? అహరోను ఇలాంటి మనస్తత్వం కలిగి ఉండి ప్రజలు చల్లా చెదరు అయిపోయినా కూడా లెక్కలేనట్టున్నాడు అహరోను. కింద వాక్యాల్లో ఉండదు, లెక్కలేనట్టుగా. ఇప్పుడు మోషే ఇతనితో మాట్లాడి ఇంకా వేస్ట్ అని ద్వారము దగ్గర నిలవబడి ఇజ్రాయేలీని చూసి ఒక మాట అంటాడు, యెహోవా పక్షమునున్నవారు నా వైపుకు రండి అని. ఎవరెవరు వచ్చారు చూడండి ఆ వాక్యం. 26వ వచనం, 32వ అధ్యాయం 26వ వచనం. అందుకు మోషే పాళెం యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమునున్న వారందరూ
నా యొద్దకు రండనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. ఒక్క నిమిషం ఆగుదాం. ఎన్ని గోత్రాలు ఉన్నారు? 12 గోత్రాలు. అంటే వాళ్ళకి వినపడలేదా? మిగతా గోత్రాలకి వినపడలేదా? అందరికి వినపడింది. కానీ ఎవరు మాత్రం వచ్చారు? ఆయన స్వరాన్ని ఎవరు మాత్రం విన్నారు? యెహోవా పక్షాన నేనున్నానని, ఆయన వైపు ఆయన స్తుతించేది నేనే అని ఎవరు వచ్చారు? లేవీయులు. ఇక్కడ కూడా దేవుడు వాళ్ళని పరిశోధించాడు, వాళ్ళని గుర్తుపెట్టుకున్నాడు. వీళ్ళు నా వైపు ఉండేటువంటి ప్రజలు. వాళ్ళు ఎన్ని తప్పులు చేస్తున్నప్పటికీ కూడా దేవుడు వాళ్ళని క్షమిస్తూ వచ్చి ఆయన సేవ చేయడానికి, వాక్యం ఉంటుంది, దయ చేతనే నేను లేవీయుల్ని ఎంచుకున్నాను నా యాజక సేవకి. దేని చేత? దయ. ఎందుకు? తండ్రి శపించేశాడు. నేను వదిలేస్తే ఏమవుతారు వాళ్ళు? ఏమవుతారు? అందుకనే తండ్రి విభజించిన వాళ్ళని, ఇజ్రాయేలీల్లో నుంచి తండ్రి వాళ్ళని వేరుగా చూశాడు. తండ్రి కంటికి చెడుగా కనపడినా వాళ్ళని గొప్ప జనంగా దేవుడు ఇజ్రాయేలీలందరిలో నిలబెట్టాడు. మరి మిగతా వాళ్ళ కోపం రాదా? 12 గోత్రాల వాళ్ళకి వాళ్ళు మాత్రమే ఎందుకు చేయాలి దేవుని సేవ? మేము పరిశుద్ధులం కాదా అని చెప్పి కోరహు అనే ఒక వ్యక్తి 250 మందిని వేసుకొని వస్తాడు. ఎవరి మీదకి? మోషే అహరోనుల మీదకి వచ్చి, ఏంది మీ రూల్స్? మేము పరిశుద్ధులం కాదా? మమ్మల్ని ఎందుకు ఎంచుకోవాలా? దేవుడు ముందే ఎంచుకున్నాడు కూడా. ఎందుకు ఆ కర్ర చిగుర్చాలి అని పరీక్ష పెట్టింది? ఈ జనం కోసమే. దేవుడు వాళ్ళ కోసం మళ్ళా తన ఉద్దేశాన్ని ఏమన్నా మార్చుకున్నాడా? ఎవరు ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్న వాళ్ళ పట్ల, లేవీల పట్ల దేవుడు చేయాలనుకున్న కార్యం చేస్తాడు కంపల్సరీగా. ఆ 250 మంది ఆయన మీదకి వచ్చారు. మోషే అహరోనుల మీద సణిగారు. వాళ్ళకి 2 తెగుళ్ళు వచ్చినాయి. ఒక తెగుల్లో 250 మంది చనిపోయారు. మరలా 2వ తెగుల్లో 14,700 మంది చనిపోయారు. కేవలం ప్రశ్నించడం. అంటే దేవుడు తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించారు. లేవీయులు ఎందుకు తీసుకున్నావు? మేమేం తప్పు చేసాం? మళ్ళా ఈ కోరహు ఒక మాట అంటాడు. ఆ మాటను ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయము. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 13వ వచనం. అయితే వారు మేము రాము అని ఎందుకు అంటున్నారు? మోషే అహరోనులు అంటున్నారు, రండి ఇక్కడ నుంచి కదిలేండి, మేము రాము. ఎందుకు రావాలి? మీకు ఇష్టం వచ్చినట్టు లేవీయులను ఎంచుకున్నారు, మేము రాము అని చెప్పి వాళ్ళు చెప్తున్న మాటలు కోరక వాళ్ళు. చదవండి. ఈ అరణ్యంలో మమ్మను చంపవలనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి. అంటే ఏ దేశము? కనాను దేశం కాదు. దేవుడేమన్నాడు? కనాను దేశానికి నేను తీసుకెళ్తానయ్యా. ఎందుకు? అది పాలు తేనెలు ప్రవహించే దేశం. అంటే ఈ ప్రజలకి ఏ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశంలో కనపడుతుంది? ఐగుప్తు దేశం. వీళ్ళేమంటున్నారు? ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుండి మమ్మల్ని బయటికి తీసుకొచ్చాము. అదే చేసిన తప్పని చెప్తున్నారు తిరిగి మోషే అహరోనులతో. చదవండి. మమ్మల్ని తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వము చేయుటకు నీకు అధికారము కావాలనా? అంతేకాదు పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు. పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకియలేదు. ఈ మనుషుల కన్నులను ఊడదీయుదువా? మేము రాము అని చెప్తున్నారు ఆయనతో. మోషే అహరోనులు, మీరు గుర్తుపెట్టుకోండి, మీతో ఇంకా మేము రాము, మీకు మాకు సంబంధం లేదు. మేము చక్కగా అక్కడ ఉండుంటే మాంసం తిన్నాం, అది తిన్నాం, ఇది తిన్నాం, ఎక్కడికొచ్చాక ఏం లేదు, మాకు సంతోషం లేదు, ఏం లేదు. అక్కడి నుంచి తీసుకొచ్చారు, మళ్ళీ పాలు తేనెలు ప్రవహించి దగ్గరకి తీసుకెళ్తాం అంటున్నారు.
అని చెప్పి కోపంతో మాట్లాడుతుంటే దేవుడు ఎన్నోసార్లు వీళ్ళు మాట్లాడే మాటల కోపాన్ని అణుచుకుంటా వచ్చాడు. దేవుడు అంటా ఉంటాడు మోషేతో, నువ్వు పక్కకు జరుగు, వీళ్ళని నాశనం చేసేస్తాను, పక్కకు జరగండి. అయ్యా వద్దు, దయచేసి వద్దు, ఈ అరణ్యంలో చంపటానికి నువ్వు తీసుకొచ్చావా, ఐగుప్తు నుండి అనే పేరు ఖచ్చితంగా రాకపోదు నీవు ఇప్పుడు చేసావంటే. అందుకని ఆయన్ని ఒప్పిస్తా వచ్చారు. కానీ ఆ 250 మంది ఎవరైతే మోషే అహరోనుల మీద సనిగారో వాళ్ళందరూ అక్కడే తక్షణమే దేవుని యొక్క ఉగ్రతకు బలయ్యారు. మిగతా వాళ్ళు వచ్చి మా సమాజంలో వారిని మనం చూస్తే 41వ వచనంలో, మరునాడు ఇశ్రాయేలీయులు సర్వ సమాజము మోషే అహరోనులకు విరోధముగా సణుగుచు మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి, ఈ 250 మంది చనిపోయాక మిగతా ప్రజలు వచ్చి అంటున్నారు, నువ్వేం చేస్తావు, మా సహోదరుని చంపేశావు అని చెప్పినప్పుడు దేవుడు తిరిగి ఏం చేశాడు, మళ్ళీ 49వ వచనంలో చూస్తే, కోరహు తిరుగుబాటున చనిపోయిన వారు గాక అంటే ఎవరు, ఈ 250 మంది గాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. అవసరమా వీళ్ళు సైలెంట్ గా ఉంటే వాడు బ్రతికేవాళ్ళుగా లేదు, ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి మాట్లాడారు. ఇంకొంతమందిని దేవుడు ఉగ్రతకి బలయ్యారు. ఇంక ఈ ప్రజలు చెప్తే వినరని అప్పుడు దేవుడు పరీక్ష పెడతాడు. ఏంటి ఆ పరీక్ష? మోషేని పిలిచి నువ్వేం చేయాలి, పెద్దలందరి దగ్గరికి వెళ్ళి, ఇజ్రాయెల్ గోత్రికుల దగ్గరికి వెళ్ళి కర్ర తీసుకునిరా, లేవి గోత్రికుడి మీద ఎవరి పేరు రాస్తావు, అహరోను పేరు రాయి, మిగతా వాళ్ళ గోత్రికుల మీద బెన్యామీన్ అయితే బెన్యామీను, దాను అయితే వాళ్ళందరి పేర్లు రాసి తీసుకురా అంటాడు. తీసుకురాగానే అక్కడ పెట్టగానే ఎవరి కర్ర అయితే చిగురుస్తుందో దేవుడు ఏమంటాడు, చిగురిస్తే ఆ కర్రనే వాళ్ళే యాజక సేవ చేయాలి అంటాడు. ఇక్కడ అహరోను కర్ర జస్ట్ చిగుర్చిందా, లేదు, ఇంకొన్ని మాటలు దానిలో ఉన్నాయి, చూద్దామండి. 17వ అధ్యాయము 8వ వచనం, సంఖ్యాకాండం 17వ అధ్యాయం 8వ వచనం. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను, అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. ఒక్క నైట్ లో పూలు పూయడమే ఎక్కువ, సరే పూలు పూసినాయి, కాయలు కూడా కాసేస్తాయి, వెంటనే కాస్తాయా, ఎట్లా కాస్తాయి? ఒక నైట్ లోనే పూలు పూయడం అంటే ఓకే, కాయ కాయడం అంటే అంతలాగా దేవుడు వారిని ఆశీర్వదించాలని ఫిక్స్ అయ్యాడు. కాబట్టి లేవీయులను ఎంచుకోవటానికి గల మెయిన్ కారణం తండ్రి విసర్జించడం వల్ల. తర్వాత ఆఖరిగా మోషే మరణించే ముందు వారికి గొప్ప దీవెనలు ఇస్తాడు. వారి దీవెనలు కూడా మనం నెక్స్ట్ మార్నింగ్ ప్రేయర్లో చూద్దాం. తర్వాత మోషే అహరోనులు ఎంత కష్టపడ్డారో ప్రజల్ని ఎక్కడికి తీసుకెళ్ళడానికి, కనాను దేశానికి తీసుకెళ్ళడానికి. కానీ వాళ్ళిద్దరు వెళ్ళారు ముందు, వాళ్ళిద్దరినే పంపలేదు దేవుడు. ప్రజల్ని అంత దూరం నుంచి తీసుకొస్తే దేవుడు మీరిద్దరూ వెళ్ళొద్దమ్మా అని చెప్పి మీరిద్దరిని చంపేస్తున్నానని కూడా వాళ్ళతో డైరెక్ట్ చెప్పాడు దేవుడు. అసలు ఎందుకు అన్నాడు ఆ మాట దేవుడు? వాళ్ళు చేసినటువంటి ఘోర తప్పేంటి? ఎన్నోసార్లు దేవుడి కోపాన్ని వీళ్ళు అణచిన వారు దేవుడు నిన్ను చంపుతున్నాను నేను అని సూటిగా చెప్పాడంటే అంతటి పాపం మోషే అహరోనులు ఏం చేశారు అనేది మనం రేపు ఉదయం ప్రేయర్లో చెప్పుకుందాం. మరందరూ తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి మన వినికిడిలో ఆశీర్వదించును గాక. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరులకు తండ్రి, ఇచ్చిన గొప్ప సమయమును బట్టి మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతో మంది ప్రభు ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన మీరు మమ్మల్ని అలాగ చేయకుండా మమ్మల్ని ఇప్పటికీ సజీవుల లెక్కలో ఉంచారు. అందుని బట్టి వందనాలు ప్రభువా.
నైనా ఈరోజు వాక్య రూపంలో తండ్రి మీరు మాతో మాట్లాడినటువంటి విధానమును బట్టి వందనాలు ప్రభువా. లేవీయులను ఎందుకు ఎంచుకున్నావో నీవు తెలియచేసి ఉన్నావు ప్రభువా. ఇక్కడ ఎంతో మంది తండ్రి నన్ను వాళ్ళు దూరం పెట్టారు, నన్ను వీళ్ళు పలకరించట్లేదు, నన్ను వాళ్ళు చేరదీయట్లేదని బాధలు కలిగి ఉన్నారు ప్రభువా. వాళ్ళందరికీ నేను ఈరోజు సమాధానం తెలియచేసి ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. ఎవరైతే విభజింపబడ్డారు, ఎవరైతే విసర్జించబడ్డారు వారిని నేను చేరదీస్తున్నాను, వారికి నేను తోడుగా ఉండి మరిన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నానని నీవు వాక్య రూపంలో ఆయన తెలియచేసినటువంటి విధానమును బట్టి వందనాలు తండ్రి. ఈ యొక్క వాక్యమును మరచిపోకుండా ప్రభువా దాన్ని నెమరు వేసుకొని తండ్రి గుర్తుపెట్టుకునేటువంటి జ్ఞానమును ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటున్నాను ప్రభువా. ఈ యొక్క సంవత్సరమునైనా మా ప్రయాణాల్లో తండ్రి, మా యొక్క పనుల్లోనైనా నీవే తోడుగా ఉండి ముందుకు నడిపించమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెందుకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచు పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. వాక్యములు కానీ విన్నటువంటి వాక్యము అర్థమైందా? ఇది చరిత్ర అన్నమాట. ఈ చరిత్రలో కొద్దిగా వీటిని తెలుసుకోవాలి అని అంటే ఫస్ట్ స్టార్టింగ్ వెళ్తే కానీ ఈ మధ్యలో ఇవన్నీ గలిబిలు అర్థం కావు. తిని ఏం చెప్పబోతుంది అని అంటే ఇజ్రాయేల్ జనాంగపు మెంటాలిటీ చెప్పింది. అదే మెంటాలిటీ మనకు కూడా ఉంది. మనుషుల మెంటాలిటీ చెప్పాలి, మనుషుల మెంటాలిటీస్ మార్చాలి అని అంటే ఇజ్రాయేల్ గురించే తీసుకురావాలి. వాళ్ళు ఏం చేశారు? ఇజ్రాయేలీలు వాళ్ళ గోత్రికులను 12 మంది గోత్రికులు అని అంటే 12 మంది అన్నాదమ్ముళ్ళు అని అర్థం. 12 మంది అన్నదమ్ములకు పిల్లలు ఉంటారుగా, వాళ్ళు పెరిగి గోత్రం ఒక్కొక్క అన్నదమ్ముడు ఒక్కొక్క పిల్లలుగా మారారు. ఈ 12 మందిలో నుండి 4వ వ్యక్తిని దేవుడు పాస్టర్ని చేశాడు. ఓకే, 12 మంది అన్నదమ్ములలో 3వ ఒక వ్యక్తిని తీసుకొచ్చి పాస్టర్ని చేశాడు. మిగతా వాళ్ళందరూ తిరగబడ్డారు అనమాట. మేము పాస్టర్ అవ్వాలి, మాకేం తక్కువ, పొడుగు తక్కువ, హైట్ తక్కువ, బలం తక్కువ, అందం తక్కువ, మాట తక్కువ, వాడిని తీసుకొచ్చేసింది నన్ను చెయ్యి. అంతేగాని మనం కూడా మనలో ఎవరికైనా ఏదైనా ఆపర్చునిటీ వస్తే వాళ్ళకి ఎందుకు జరిగింది, మాకు జరగాలి, మాకు కావాలి. కానీ దేవుడు ఎంచుకునే విధానం ఏంటి? వాళ్ళల్లో ఉన్న గుణాన్ని బట్టి దేవుడు ఎంచుకున్నాడు. కానీ వారికి అర్థం కాల. కాబట్టి ఈ విధమైనటువంటి జనం ఉన్నారు ఇప్పటికీ అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ గా చెప్పి ఉంది. సో మనము ఇంకా కంటిన్యూ చేస్తుంది రేపు కవిత. రేపు క్రిస్మస్ అయిపోయింది. న్యూ ఇయర్ ఆరాధనలో మనమందరము ఈ సంవత్సరం నుండి కొన్ని రూల్స్ పెట్టుకుందాం. ఈ సంవత్సరం ఒక్కొక్క రూల్ పెట్టుకుంటే వెళ్దాం. ఈ సంవత్సరం రూల్ ఏంటి అని అంటే తెల్లవారుజామున మధ్యాహ్నం 11-12 స్టార్ట్ చేస్తాం. అప్పుడు పాటలు అయిపోయిన వెంటనే కొంచెంసేపు ప్రార్థన చేసుకున్న వెంటనే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ 2025 సంవత్సరంలో దేవుడు చేసిన మేళ్ళని, దేవుడు చేసిన కష్టాన్ని, బాధల్ని అన్నిటినీ పంచుకోవాలి సంఘంతో. అంటే దాన్ని ఏమంటాము? సాక్ష్యము అంటాం. సో సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ సాక్ష్యం చెప్పాలి. ఎప్పటి నుండి ప్రిపేర్ అవుతారా? నిద్రలో ప్రిపేర్ అవుతారా? నిద్ర నుంచి లేచాక ప్రిపేర్ అవుతారా? మీ ఇష్టం. నేను ఇప్పటిదాకా ఎక్కడా చెప్పలేదు అనమాట దేవుడు నా జీవితంలో చేసిన వీళ్ళు. సో మీరు అందరు చెప్పాక లాస్ట్లో నేను కూడా చెప్తా. కాబట్టి పొద్దున్నే లేవగానే మంచిగా అసలు ఒకసారి ప్లాన్ వేసుకోండి. ఎట్లా చెప్పాలి, మా పిల్లల దగ్గర నుంచి చెప్పాలా, నేను చర్చి దగ్గరికి వెళ్ళినప్పటి నుండి చెప్పాలా అని చెప్పి ప్లాన్ వేసుకొని సాక్ష్యం మాత్రం చెప్పాలి. 2025 సంవత్సరం ముందు నుండి అసలు దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలన్నీ సంఘంతో ఒకసారి పంచుకోవాలి. ఇది మాత్రం జ్ఞాపకం ఉంచుకోండి. ప్రతి ఒక్కరు చెప్పాలి. నాకు భయం అంటే ఊరుకోను, చెప్పనంటే అసలు ఊరుకోను, చెప్పాల్సిందే. సో దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాలను బట్టి కూడా రేపు నేను మాట్లాడబోతా ఉన్నాను. ఒక 10 నిమిషాలు మాట్లాడతాను. సో రేపు సాక్ష్యాలు చెప్దాము. ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే పంచుకోండి. రేపు అందరూ ఏకంగా కూడి ప్రార్థన చేద్దాము. ఇప్పుడు అందరూ తల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఆఖరి ప్రార్థన చేసుకొని స్వగృహాలకు వెళ్దాం. అందరూ ప్రార్థనలో ఏకీభవిద్దాం. స్తోత్రం 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 తండ్రి, స్తోత్రం ప్రభువా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా.
నిన్నటి వరకు మెరకలు కాపుదల భద్రపరిచి నా తండ్రి నూతన సంవత్సరంలోనికి, నూతన దినములోనికి, నూతన గడియలోనికి నా తండ్రి మీరు తీసుకొచ్చిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, ఈరోజు మేము తీసుకున్నటువంటి వాగ్దానములు బట్టి మీకు స్తుతులు. అయ్యా నా తండ్రి, నేను ఇక్కడ ఉన్నటువంటి నీ యొక్క బిడ్డలు నా తండ్రి ఈ యొక్క వాగ్దానములు తీసుకొని ఉన్నారు. ఈ యొక్క వాగ్దానములు వారి జీవితంలో నెరవేర్చండి అయ్యా, తీర్చిదిద్దండి, ఆశీర్వదించండి నా తండ్రి. అట్టి విధంగా మీరు మార్చండి నా తండ్రి ప్రభా. నీ యొక్క సాక్ష్యము, మీరు చేసినటువంటి మేళ్లను నా తండ్రి, మా జీవితంలో జరిగినవి నా తండ్రి, మేము 11ంటికి నా తండ్రి ప్రభు ఆరాధనలు మేమందరం పంచుకోవచ్చుండి. అందరికీ తోడుగా ఉండి సహాయం చేయండి ఆయన తండ్రి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్నటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభు. సంఘంలో ఉన్న వారిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి ప్రభా. నా తండ్రి వెంకటేశ్వరం ఆంటీ గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభా. ఆంటీకి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి నా తండ్రి. మీరు ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. మంచి గృహమును ఇచ్చారు, మీ కృతజ్ఞతలు. చేసేటువంటి పనుల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి ప్రతి ఆదివారం నీ యొక్క సన్నిధిలో నిలవబడి తండ్రి ప్రభా నీ మాటలు విన గొప్ప భాగ్యము తండ్రి ప్రభా ఆంటీకి మీరు అనుగ్రహించారు, మీ కృతజ్ఞతలు నా తండ్రి. నీకే స్తోత్రములు నా తండ్రి ప్రభా. వారి కుటుంబంలో ఎటువంటి లేమి కలిమి ఉన్నా నా తండ్రి ప్రభా నీ యొక్క చిత్త ప్రకారము, నీ యొక్క హస్తము నా తండ్రి, నీ యొక్క వెలుగు ఆ యొక్క కుటుంబం మీద కుమ్మరించమని వేడుకుంటున్నాం నా తండ్రి. వారికి కావాల్సిన ప్రతి అవసరత నా తండ్రి ప్రభా నెరవేర్చండి వారికి ఏవేవి అవసరాలు ఉన్నాయో నీవు ఎరిగి ఉన్నావు నాయన. ప్రతి ఒక్కటి తీర్చిదిద్దండి వారు చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి నా తండ్రి ప్రభా. చిన్న ఆంటీ గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ప్రభా. ఆంటీకి మంచి ఆరోగ్యం అనుగ్రహించి ఆ తండ్రి ప్రభా ఇచ్చినటువంటి మంచి బిడ్డలను బట్టి తండ్రి ప్రభా, మనవళ్లను మనవరాలను బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నా తండ్రి ప్రభా. ఆంటీ ఏ ఉద్దేశంలో నా తండ్రి ప్రభా నీ యొక్క సన్నిధిలో కూడి నా తండ్రి ప్రభా ఏ యొక్క శ్రమలో ఉండి నా తండ్రి నీ యొక్క సన్నిధిలో కూర్చుని ఉన్నదో నేను ఎరుగను నా తండ్రి. యొక్క సమస్యను తీర్చండి నీ యొక్క చిత్త ప్రకారంగా నా తండ్రి ప్రభు ఆమె జీవితమును మార్చండి కావాల్సిన ప్రతి అవసరత మీరు అనుగ్రహించండి. మంచి ఆరోగ్యమును, ఆహారమును అనుగ్రహించండి నా తండ్రి. బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి. కృష్ణ లాంటి జ్ఞాపకం చేసుకోండి మీరు ప్రేమించి ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి కృతజ్ఞతలు నా తండ్రి. మనవళ్ళని ఇచ్చినటువంటి విధానం బట్టి మీకు స్తుతులు నా తండ్రి ప్రభు. ఇప్పటిదాకా వారి జీవితంలో మంచి తండ్రి ప్రభు గొప్ప గొప్ప కార్యములు, అద్భుతమైన కార్యాలు చేస్తా ఉన్న విధానం బట్టి మీకు స్తుతులు తండ్రి. ఇల్లు కట్టుకోవాలని ఆశపడతా ఉన్నాను నాయన. ఇల్లు సగంలో ఆగిపోయి ఉన్నది నాయన. మీరు సహాయం చేయండి మీ యొక్క హస్తము నా తండ్రి ఇంటి మీద చూపించండి నా తండ్రి. ఆ యొక్క గృహము నా తండ్రి ప్రభు త్వరగా నా తండ్రి నిర్మాణము పూర్తయి తండ్రి ఆ గృహంలోకి అందరము వెళ్ళటకు సహాయం చేయండి నా తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రాలు. మా కుటుంబమును మీరు జ్ఞాపకం చేసుకోండి మా కుటుంబము నా తండ్రి నీ యొక్క సన్నిధిలో నా తండ్రి నీ యొక్క సేవ చేయుటకు మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభా మీరు గొప్ప అవకాశం ఇచ్చి ఉన్నారు, మీ కృతజ్ఞతలు నా తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం ఇస్తున్నారు, మీకు వందనాలు చేసే ప్రతి పనుల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. మా నాన్న జ్ఞాపకం చేసుకోండి చేసే ప్రతి పనిలో తోడుగా ఉండండి నా తండ్రి. ఉన్నటువంటి అనారోగ్యమును తీసివేసి తండ్రి గొప్ప స్వస్థతను అనుగ్రహించండి. గుండె చుట్టూ నిరకల కాపుదల భద్రపరచు తండ్రి ప్రభు. నూతన పనులు చేసుకున్నట్టుకు సహాయం చేయండి. పని వారు దొరకటకు సహాయం చేయండి. మీరు ఇచ్చినటువంటి చేతి పనిని బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ చేతి పనిని ఆశీర్వదించండి నా తండ్రి. నీకు స్తుతులు ప్రభు తండ్రి ప్రభు. మా చెల్లిని జ్ఞాపకం చేసుకోండి తవిత నా తండ్రి ప్రభు. నీ యొక్క జ్ఞానమును బట్టి నా తండ్రి ప్రభు నా తండ్రి నీవు ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి తండ్రి ప్రభు నర్సింగ్ చివరి సంవత్సరములకు వచ్చి ఉన్నది నాయన తండ్రి ప్రభు. ఇంతకు ముందు జరిగించినటువంటి 3 సంవత్సరాల్లో నా తండ్రి మంచి మార్కులు నా ప్రభు దయచేశారు, మీ కృతజ్ఞతలు తండ్రి ప్రభు. నీకే కృతజ్ఞతలు. ఇచ్చినటువంటి ప్రతి ఒక్క సబ్జెక్ట్ని బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. చుట్టుపక్కల వారు ప్రేమ కలిగి ఉండేటువంటి తండ్రి ప్రభు మనస్తత్వంలో మీరు అనుగ్రహించారు, కృతజ్ఞతలు. బిడ్డ ఒంటరిగా వేరే ప్రాంతంలో ఉంటుండగా నా తండ్రి బిడ్డ చుట్టూ నీ రెక్కల కాపుదల భద్రపరిచి ప్రతి దినము అనుక్షణము నువ్వు ఆ బిడ్డను కాపాడుతున్న విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ సంవత్సరంలో తండ్రి ప్రభా ఈ యొక్క చదువును ముగించుకొని తండ్రి ప్రభా ఇంకొక మెట్టు ఎక్కబోచుండగా మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. మంచి ఆరోగ్యమును, ఆహారమును అనుగ్రహించి నీ యొక్క పనిలో బలంగా వాడుకోండి నా తండ్రి. నీకు స్తుతులు, స్తోత్రాలు. నన్ను జ్ఞాపకం చేసుకుంటున్న విధానం బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. నా తండ్రి ప్రభా నోరు కూడా తెరిచి మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి నన్ను ధైర్యమే లేనటువంటి నన్ను నా తండ్రి ప్రభా నా తండ్రి గొప్ప
తండ్రి ప్రభు స్వార్థికురాలుగా నన్ను మార్చిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. అయినా తండ్రి ఇంతకు ముందు జీవితము నీలోకి వచ్చిన జీవితము అనే విధంగా నన్ను మార్చిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. గత సంవత్సరం అంతా నీ రెక్కల కాపుదలను భద్రపరిచి మంచి ఆరోగ్యమును ఆహారమును అతన్ని అందిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు. అయ్యా మీరు తండ్రి ప్రభు నా చేత చేస్తున్నటువంటి ఈ యొక్క పరిచర్యను బట్టి మీకు కృతజ్ఞతలు. అయ్యా మా యొక్క సండే స్కూల్స్ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. మా మినిస్ట్రీని దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్నటువంటి చర్చ్ని మీరు ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభు మినిస్ట్రీలో ఉన్నటువంటి సండే స్కూల్ బిడ్డలను నా తండ్రి ప్రభు ఆసక్తితో నీ యొక్క సన్నిధికి వస్తా ఉన్నారు నాయన. ఆ యొక్క నీ మాటలు విని నా తండ్రి నీ చిత్తానుసారంగా వారి జీవితాలు మార్చుకుంటున్నారు నాయన. అయ్యా తండ్రి వారికి గొప్ప జ్ఞానమును తండ్రి ప్రభు మీరు వారికి అనుగ్రహిస్తున్నారు. వందనాలు. అయ్యా ఎవరైతే సండే స్కూల్కి బిడ్డలను పంపుతున్నారో వారి తల్లిదండ్రులే మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి తల్లిదండ్రులు చేసే పనుల్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. నా తండ్రి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. అయ్యా నీకే కృతజ్ఞతలు నా తండ్రి ప్రభు. ఇట్టి విధంగానే నా తండ్రి ప్రభు ఈ యొక్క మినిస్ట్రీని ఆశీర్వదించండి, బలపరచండి, అభివృద్ధి పరచండి. నా తండ్రి ప్రభు యొక్క సంవత్సరంలో నా తండ్రి ప్రభు ఇంకా కొన్ని ప్రాంతాల్లో యొక్క మినిస్ట్రీని తండ్రి ప్రభు కొనసాగించుటకు శక్తిని, బలమును, తెలివిని, జ్ఞానమును అనుగ్రహించండి. అయ్యా నీ యొక్క మినిస్ట్రీ, నీ యొక్క పరిచర్య చేసేటప్పుడు, నీ యొక్క ప్రేమను 10 మందికి నేను తెలియజేసేటప్పుడు ఎటువంటి తండ్రి ప్రభు పొగరు, అహంకారము నా తండ్రి నా ఎదుట నా దరిదాపుల్లో రాకుండా నా తండ్రి ప్రభు నాకు సహాయం చేయి. నీకు నా తండ్రి ప్రభు ఎదుటి వారికి విధేయత కలిగి ఉండి నా తండ్రి ప్రభు నేను భయముతోనూ భక్తితోనూ ఉండుటకు నాకు సహాయం చేయండి. అయ్యా తండ్రి మరి యొక్క కుడికను ముగించుకొని నా తండ్రి మా స్వగృహాలకు మేము వెళ్ళబోచుండగా రాకపోకలు మేము తోడుగా ఉండి అయ్యా మేము ఇప్పుడు నిద్రపోచుండగా మా పడకల చుట్టూ మెరకల కాపుదలు భద్రపరచండి. మీరు మాకు ఇచ్చినటువంటి నూతనమైన తండ్రి ప్రభు వాగ్దానమును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మరలా 11 గంటలకు జరగబోయేటువంటి తండ్రి ప్రభు నూతన సంవత్సర ఆరాధనలో నా తండ్రి ప్రభు మేమందరము ఏకంగా కూడా నేను స్తుతించి గణపరిచే భాగ్యంను అనుగ్రహిస్తున్న విధానం బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ ఆ యొక్క కార్యక్రమంలో ఆదరణ అంతవరకు అధ్యక్షత వహించమని ఏ శ్రమ పెట్టడి కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి ఎందేం ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరం చెప్దాం ఆమేన్. ఆమేన్.